స్టార్ట్ చేయడము ఏదో ఒకటి మాట్లాడడము, సైలెంట్ అయిపోవడం, మళ్ళీ స్టార్ట్ చేయడం ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇదైనా కంటిన్యూ చేస్తారనుకుంటున్నా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి యాజ్ యూజువల్గా డే ఇన్ మై లైఫ్ అనమాట. సో ఈరోజు స్పెషల్స్ ఏంటంటే కోడి చిప్స్ చేద్దామని. మిట్టుగాడికి ఏంటంటే వాడు అడిగేడు కోడి చిప్స్ చేయమని. పలానా రెస్టారెంట్లో తిన్నాడు, సో అప్పటి నుంచి వాడు ట్రై చేయమని అడుగుతున్నాడు. సో ఈరోజు ఒక రెసిపీ చూశాను, అది నాకు కస్టమైజ్ తగ్గట్టు చేసుకొని చేద్దామని, రెసిపీ అనేది కుక్ చేద్దామని. సో రెసిపీ అనేది షేర్ చేస్తాను. అండ్ ఆల్సో ఈరోజు ప్రాన్స్ కర్రీ చేద్దామని. ప్రాన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో ప్రాన్స్ తీసుకొచ్చారు. నేను ఏంటంటే అవి హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టి హాఫ్ కుక్ చేశాను. సో హాఫే ఉన్నాయి. హాఫ్ ఆ ముగ్గురికి సరిపోవు, నాకు, ప్రవీణ్కి, మిట్టుకి. ప్రవీణ్ కూడా ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి సో తనకి, నాకు, మిట్టుకి ఈరోజు ప్రాన్స్ కర్రీ. ప్రాన్స్ సరిపోవు కాబట్టి నేను అందులో కొంచెం ఎగ్ ఆమ్లెట్ లాగా, ఇంత మందంగా ఆమ్లెట్ లాగా వేసి కట్ చేసి అందులో వేద్దాం అనుకుంటున్నాను. కొంచెం ఒక ఎక్స్పెరిమెంట్లా చేద్దాం అనుకుంటున్నాను. కర్రీ సరిపోదు కాబట్టి ఆమ్లెట్ గుడ్డు పూలంగా వేస్తే అది వేరే ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందువల్ల ఆమ్లెట్ వేసుకుని అది ఇందులో యాడ్ చేసి అలా చేద్దాము. సో నేను అది కొన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది చిన్న ఎక్స్పెరిమెంట్లో ఉంటుంది కదా అని. సో చాలామంది చేసే ఉంటారు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి షేర్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు లంచ్ అయితే ఇది. అండ్ మిట్టు చిన్నోడు పడుకోబెడదాం ట్రై చేశాను, అసలు పడుకోవట్లేదు. సో వాడితో వాళ్ళిద్దరు పాటలు పడుతున్నారనమాట. సో చూసుకోండి, నాకు లేట్ అయిపోతుంది లంచ్కి అని చెప్పేసి వచ్చాను. సో కిచెన్లో మీరు చూస్తే అన్ని ప్లాట్ఫామ్ మీద సామాన్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో వంట చేసుకుంటూనే అవన్నీ చేసుకోవాలి. యాక్చువల్గా కోడి చిప్స్ ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు చిన్నోడితో అసలు మళ్ళీ ఈవినింగ్ స్నాక్కి కిచెన్లోకి వచ్చి, నైట్ డిన్నర్ కిచెన్లోకి వచ్చి, మళ్ళీ మధ్యలో అలా అన్నిసార్లు రావడం కుదరట్లే. అందువల్ల మార్నింగ్ అంతా ఏంటంటే చిన్న చిన్న వర్క్స్ అని, వాష్రూమ్ క్లీన్ చేసుకోవడం కానీ, లేకపోతే చిన్నోడికి నలుగు పెట్టి స్నానం చేయించడం కానీ, కొంచెం బెడ్షీట్స్ అవి చేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్ ఆన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకున్నా. సో ఇప్పటికి అయింది. ఇప్పుడు టైం 12:30 అలా అయిపోతుంది. సో నేను ఇప్పుడు గబగబా కుక్ చేసుకుని అప్పుడు నేను చిన్నోడి దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఏదైనా పొయ్యి మీద పెట్టి అటు ఇటు ఇది అవ్వడమో ఏదో చేయాలి. సో మళ్ళీ మ్యూజిక్ వినడం అనేది స్టార్ట్ చేశాను. కొత్త ఎయిర్పోడ్స్ కొనుక్కున్నాను అనమాట. మళ్ళీ మ్యూజిక్ అనేది అసలు ఈ మధ్య మ్యూజిక్ వినడమే అసలు మానేశాను. నేను ఏంటంటే ఏదైనా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం సాంగ్స్ పెట్టుకునే చేస్తాను. అస్సలు నాకు మోటివేషన్ ఉండదు సాంగ్స్ వినకపోతే. పిచ్చి వచ్చినట్టు సైలెంట్గా ఉంటే అస్సలు నచ్చదు అనమాట. సాంగ్స్ పెట్టుకుని మంచిగా కొంచెం బాడీ మూవ్ చేసుకుంటూ చిన్నది అలా బుర్ర కానీ భుజాలు కానీ కొంచెం ఆ డాన్స్ మూమెంట్స్ లాగా చిన్నవి చేసుకుంటాను అనమాట. అండ్ ఇంకొకటి, ఈరోజు నేను మీకు ఒక ప్రోడక్ట్ షేర్ చేద్దాం అనుకున్నాను. మేబీ ఇది షార్ట్లో కూడా పెడతాను. సో ఈ వీడియోలో కూడా పెడతా. ఇదేం ప్రోడక్ట్ ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నేను. సో ప్రోడక్ట్ వచ్చేసి ఇది కొలాబరేషన్ ప్రమోషన్ అస్సలు కాదు. జస్ట్ నేను ర్యాండమ్గా పర్చేస్ చేసుకున్నాను చిన్నోడి కోసం అని చెప్పేసి. చిన్నోడికి ఇప్పుడు సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేసా. ఇప్పటి వరకు అయితే నేను డ్రాగన్ ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేశాను అండ్ సెర్లాక్ కూడా తినిపిస్తున్నాను. 6th month వచ్చి 1 week అలా అయినప్పటి నుంచి స్టార్ట్ చేశాను. వాడు మంచిగానే స్టూల్స్ అంతా పాస్ చేస్తున్నాడు. సో నేను ఫుడ్కి తగ్గట్టు చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫ్రూట్స్లో వచ్చేసి సపోటా, డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ ఇంకొకటి బనానా, ఈ 4 ఫ్రూట్స్ అయితే వాడు మంచిగా తింటున్నాడు. సో నేను ఆల్టర్నేటివ్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి స్టీమ్డ్ వెజిటేబుల్స్ ఇద్దాం అనుకుంటున్నాను, అంటే మ్యాష్డ్ వెజిటేబుల్స్ ఇద్దాం అనుకుంటున్నాను. దానికి మనం స్టీమ్ చేయాలి కాబట్టి దానికోసం సెపరేట్గా నేను ప్యాన్ ఇవన్నీ తీసుకునే బదులు ఇది మన ట్రావెలింగ్కి కూడా యూజ్ అవుతుంది, అందువల్ల ఇది తీసుకున్నాను అనమాట ట్రావెలింగ్కి. అండ్ నా కోసం ఎందుకనేది కూడా నేను చెప్తాను. ఇది ప్రోడక్ట్ వచ్చేసి ఇన్స్టాక్ అబ్బా మల్టీపర్పస్ ఎలక్ట్రిక్ కెటిల్. ఇది మీరు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో 1.8 లీటర్స్ అనమాట. ఇది మీకు ఇన్స్టాగ్లో అట్లో మీరు టైప్ చేసినా సరే వచ్చింది. నేను లింక్ ఇవ్వాల్సిన పని ఉండదు. కావాలంటే నేను ఎగ్జాక్ట్ ప్రోడక్ట్ కావాలంటే నేను లింక్ అనేది ఇస్తాను. లింక్ అనేది మీరు క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. సో ప్రోడక్ట్ అయితే మనకి ఇలా కార్డ్స్ అనేవి వచ్చాయి. అండ్ మెయిన్ బాడీ అయితే ఇది ఎలక్ట్రిక్ కుక్కర్ అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే కెటిల్ ప్లస్ కుక్కర్ అనమాట. సో ఇది మనం ట్రావెలింగ్లో, అంటే ఇప్పుడు చిన్నోని తీసుకొని మేము ఏమైనా ట్రిప్కి వెళ్ళాలన్నా సరే ఇది క్యారీ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే స్టీల్ బాడీ వచ్చింది లోపల. 2 రకాలు ఉన్నాయి, నాన్ స్టిక్ ఉంది, స్టీల్ ఉంది. సో నేను స్టీల్ ప్రిఫర్ చేశాను. నాన్ స్టిక్ అయినా కొంచెం ప్రమాదమే కదా అని చెప్పేసి నేను స్టీల్ది తీసుకున్నాను. సో బాడీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ ఇందులో నేను భయపడింది ఏంటంటే డూప్లికేట్ ప్రొడక్ట్స్ కూడా వస్తున్నాయంట. సో అందుకే నేను కొంచెం భయపడ్డాను. తర్వాత ఇక్కడ వచ్చేసి ప్లగ్ ఇన్ సాకెట్ ఇచ్చారు అండ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్. అండ్ దీంట్లో ఏంటి వచ్చాయంటే మనకి ఇందులో వచ్చేసి ఒక స్క్రబ్బర్ ఉంది అండ్ ప్లగ్ ఉంది అండ్ ఎగ్ ట్రే ఉంది అండ్ స్టీమర్ ప్లేట్ అనమాట, స్టీమర్ బౌల్ ఇది. అండ్ దీనికి ఏంటంటే మనం
ఇలా కప్ ఇచ్చారు కదా, ఇలా మనం పెట్టేసుకోవచ్చు. దీనికి ఇలా కాడ కూడా ఇచ్చారు చక్కగా. మనం ఎగ్స్ ఏమైనా కావాలంటే ఎగ్స్ మనం ఇలా బాయిల్ చేసుకోవచ్చు. దాని తర్వాత చిన్న ఇడ్లీ ప్లేట్ కూడా ఇచ్చారు ఇట్లాగా. అండ్ మనము ఏదైనా స్టీమ్ చేసుకోవాలంటే కింద వాటర్ పోసుకొని ఇందులో వెజిటేబుల్స్ పెట్టుకొని, లైక్ మనం ఇలా క్యారెట్ ఏమైనా ఉందనుకోండి, క్యారెట్ ముక్కలు కట్ చేసి ఇందులో వేసుకొని, అండ్ ఆ తర్వాత దీనికి ఇలాగా లిడ్ ఉంది, గ్లాస్ లిడ్ పెట్టేసుకోవడమే. బట్ ఇది నేను చిన్నది అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దీనికి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అంటే దాన్ని ఏమంటారు, ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఆటోమేటిక్గా కాదా అనేది నాకు డౌట్. సో నేను ఇంకా నిన్న వచ్చింది నాకు, నేను మీకు ఇలా చూపించడమే. సో ఇందులో మనకి ఇన్స్ట్రక్షన్ కార్డ్స్ అండ్ వారంటీ కార్డ్ అది ఇచ్చారు కాబట్టి నేను ఇందులో చూస్తాను ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందో లేదా అని చెప్పి. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇందులో ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, రైస్ పెట్టుకోవచ్చు, చిన్నోడికి ఏమైనా రాగి మాల్ట్ కానీ లేకపోతే ఏదైనా సరే ఇందులో అనేది కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎలా యూజ్ అవుతుందని చెప్తున్నా. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రైస్ తినేటప్పుడు చాలామంది, నేనైతే వారుస్తున్నాను ఇప్పటివరకు. ఇప్పుడు స్టీల్ తప్పలు ఉంది చూసారా, ఈ తప్పాల. సో ఆ తప్పాల్లో నేను అలాంటి 3 తప్పాలు ఉంటాయి నా దగ్గర, 3 స్టీల్వి. ఇంతకుముందు సిల్వర్ వాడేదాన్ని, బట్ ఇప్పుడు సిల్వర్ మొత్తం తీసేసి స్టీల్ పెట్టాను. 3 తప్పాలు ఉంటాయి, చిన్నది ఒకటి, మీడియం ఒకటి, లార్జ్ ఒకటి. లార్జ్ అంటే ఎవరైనా వచ్చినప్పుడు లార్జ్ యూజ్ చేస్తాను, మీడియం రెగ్యులర్గా యూజ్ చేస్తాను. చిన్నది ఏంటంటే నాకు మిట్టుకి ఆర్ నాకు ఒకదానికి వండుకోవాలంటే ఒక అర గ్లాస్ అలాగా ఆ చిన్నది తప్పాల వాడతాను అనమాట. సో ఇప్పుడు నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఏంటంటే గంజి వంపేస్తున్నాను. గంజి తాగడం అనేది చాలా మంచిది. ఈ మధ్య నేను బోన్ పెయిన్ ఏంటంటే మ్యాక్సిమం మనకి ఫీడింగ్ చేస్తున్నప్పుడు కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. ఎవరికైనా సరే బోన్స్ అనేవి చాలా వీక్ అవుతాయి. నాకు ఇంకా వీక్ అవుతాయి, ఎందుకంటే నేను ఫుడ్ చాలా తక్కువ తింటాను, రైస్ ఇంకా తక్కువ తింటున్నాను. ఎప్పుడైతే డైటింగ్ స్టార్ట్ చేసానో అప్పటి నుంచి నాకు ఆ ప్యాటర్న్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు కొంచెం తిన్నా సరే మళ్ళీ ఆకలి వేస్తుంది, అలా కొంచెం కొంచెం తినడం అనేది అలవాటు అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే రైస్ అనేది వార్చేటప్పుడు మనకి మెయిన్ అందులో స్టార్చ్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. అంటే రైస్లో ఉండే బలం అంతా కూడా గంజిలో మనకి పోతుంది అనమాట. బట్ మనం ఆ రైసే అనేది బాగా మనకి మైండ్లో ఉండిపోయింది అనమాట. రైస్ వార్చిన రైస్ తింటేనే మనకి బలం అనేది, బట్ రైస్ ఒక్కటే తింటే అంత బలం కాదు, గంజితో ఇంక్లూడ్ చేసుకుంటేనే బలం ఉంటుంది అనమాట. అండ్ నేను ఏం చేసేదాన్ని అంటే చాలాసార్లు మనం ఇంకా అట్టసరన్నం లాంటివి, కుక్కర్ అన్నం లాంటివి మనకు అలవాటు లేవు కాబట్టి, తప్పాలు ఇలా వార్చిన అన్నమే అలవాటు ఉంది కాబట్టి నేను ప్రతిసారి గ్లాస్లో వేసుకుంటున్నాను. గంజి వార్చేటప్పుడు స్టీల్ గ్లాస్లో వేసుకొని వేడిగా తాగుదామని అనుకుంటే ప్రతిసారి నాకు అసలు తాగడం అవ్వట్లేదు, అండ్ నాకు అలవాటు కూడా లేదు. అండ్ కొంచెం ఉప్పు వేసుకొని కూడా చాలామంది తాగుతారు, చాలా మంచిది. నేనైతే గంజనం తింటాను, అలాగని రోజు గంజనం తినలేము కదా, ఒక అర గ్లాస్ అయినా రోజు గంజి తాగడం చాలా మంచిది. సో ఆ గంజి తాగడం అలవాటు చేసుకోలేకపోతున్నాను కాబట్టి నేను ఇది నాకు కూడా యూస్ అవుతుంది అనిపిస్తుంది. అండ్ నేను ఇందులో రైస్ కూడా, నాకు ఒక్కదానికి రైస్ కుక్ చేసుకోవడం ఇందులో పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో అందువల్ల నా కోసం ఎందుకు యూజ్ అంటే రైస్ విత్ వాటర్, అంటే గంజి అట్టసర అన్నంలాగా వండుకోవడానికి యూజ్ అవుతుంది, ఇది తీసుకున్నా. సో ఎంతమంది ఎలాగా అనుకుంటున్నారు, నేనైతే అంబలి వేసుకోవడానికి, ఇందులో అంబలి కూడా చేసుకోవచ్చు, చక్కగా వాటర్ వేసుకొని. అంబలి మనకి చాలా ఈజీయే కదా. మెయిన్ నేను చిన్నోడు గురించి అని కొన్నాను. సో మనం స్పైసీ మరీ ఓవర్ స్పైసీస్ అవి ఇందులో కుక్ చేయకూడదు, మెయిన్ వాడి ఫుడ్ కోసమే కొన్నాను. బట్ మనం ఏదైనా ఇలాంటి రాగి మాల్ట్ ఇలాంటివి చేసుకునేటప్పుడు కూడా ఇవి యూజ్ అవుతుంది ఇన్స్టెంట్గా. అండ్ ఎగ్స్ బాయిల్ చేసుకోవడానికి ఈ మధ్య అగరోజు వాడుతున్నాను, బట్ అది ఓన్లీ ఎగ్స్ బాయిలింగ్కి యూజ్ అవుతుంది. బట్ నేను స్టీమ్ గురించి అని చెప్పి ఇది పర్చేస్ చేసుకున్నాను అనమాట. సో మన వీడియోస్లో ఇక్కడ నుంచి మీకు ఈ ప్రోడక్ట్ రెగ్యులర్గా కనిపిస్తుంది. సో ఒక నిమిషం, ఈరోజు రెసిపీస్ ఏంటని షేర్ చేశాను కదా. అండ్ ఆల్సో చిన్నోడు అంతసేపు నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చింది చాలా అయిందనమాట. సో ఈరోజు మ్యాక్సిమం నాకు చెప్పాను కదా ఇంతకుముందు ఒక 2-3 డేస్ వీడియోస్లో ఇదే చెప్తున్నా, కుకింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే వీడియో షూట్ చేసేటప్పుడు నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో అని చెప్పేసి. సో అందువల్ల మ్యాక్సిమం ఏదైనా వెరైటీ డిషెస్ కానీ ఏమైనా ఉంటే అలా సర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొత్తవి ఏమైనా నేర్చుకోవాలి అన్నట్టుగా. సో మధ్యలో చిన్నోడిని మేనేజ్ చేయడము ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రాన్స్ తక్కువే ఉన్నాయి, సో సరిపోదు అని చెప్పి ఎగ్ ఆమ్లెట్లా వేసి సో కట్ చేసి అందులో వేస్తాను అని చెప్పాను లేదో నాకు గుర్తులేదు. సో అదే చేస్తున్నాను అనమాట. ఏంటంటే ప్రాన్స్
తక్కువే ఉన్నాయి. ఇంతకుముందు ప్రాన్స్ తీసుకొచ్చినవి ఫ్రై చేశాను. కొన్ని ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది రాసేసి అదే మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. సో, ఆ ప్రాన్స్ మొత్తం ముగ్గురికి సరిపోతాయా లేదా అని చెప్పి డౌట్ వచ్చింది. అందువల్ల నాకు ఏం చేయాలి, ఫ్రై చేస్తే కూడా సరిపోదు. ఫ్రై చేస్తే అసలు సరిపోవు. సో, గ్రేవీకి కూడా సరిపోవేమోనని చెప్పేసి నేను ఇలా ఆమ్లెట్ ఫస్ట్ వేసుకొని ఇందులో ఉప్పు, కారము అండ్ కొత్తిమీర అండ్ ఆనియన్స్ ఇవన్నీ వేసాను. మీరు చూసారు కదా, జస్ట్ నార్మల్ ఆమ్లెట్ ఎలా వేస్తామో అలా వేసాను. ఆమ్లెట్ మళ్ళీ పెద్దగా రెసిపీ ఏం మళ్ళీ మాకు తెలీదు అన్నట్టు అనుకుంటారు చాలామంది. సో, ఇక్కడ ఇలాగా వేసేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ని కట్ చేశాను అనమాట. కట్ చేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా అందులో యాక్చువల్గా ఇంకా కొంచెం థిక్గా వేద్దాం అనుకున్నాను. చిన్న ప్యాన్ ఉంటే ఇప్పుడు బ్రెడ్ ముక్క ఎలా ఉంటుంది అలాగా చేద్దామని అనుకున్నాను. బట్ ఇంకా ఇంతకన్నా చిన్న ప్యాన్ అంటే అంత బాలేదనమాట. సో, అందువల్ల అండ్ తెలుసా వీడియోస్‌లో చూపించేదానికి గూడా మాకు ప్యాన్స్ అవన్నీ చాలా నీట్‌గా మెయింటైన్ చేసుకోవాలి. నార్మల్‌గానే నీట్‌గా మెయింటైన్ చేస్తాము. బట్ వీడియోస్‌లో చూపించేదానికి కొన్ని ప్యాన్స్ అనేవి మంచిగా ఉంటాయన్నమాట. సో, అవే వాడబుద్దేస్తది. మిగతావి వాడబుద్దెయ్యదు. సో, అదనమాట. అండ్ ఇలా నార్మల్ కనిపించేవి చాలా నీట్‌గా మెయింటైన్ చేయాల్సొస్తది. సో, వీడియోస్ కోసం అనమాట. మంచిగా కనిపించాలి కదా! ఆబ్వియస్లీ మేము యూజ్ చేసేవి అవే అండ్ ఆల్సో చూపించేవి అవే. అండ్ ఇక్కడైతే ఇలా ఆమ్లెట్ని ఇలా జస్ట్ ఇలా కట్ చేస్తున్నా. ఇది సేమ్ మీరు చేపల పులుసులో వేసుకొని తినండి, అద్దరిపోతుందనమాట. చాలా చాలా బాగుంటుంది చేపల పులుసులో. ఇన్ కేస్ ముందు రోజు చేపలన్నీ తినేసిన తర్వాత రసం మిగులుతుంది కదా పులుసు. సో, ఆ పులుసులో ఆమ్లెట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఆ చేపల పులుసుకి ఆమ్లెట్ టేస్ట్కి చాలా బాగుంటుంది తినడానికి. అండ్ ఆ తర్వాత ఈరోజు చిన్నోడికి అని చెప్పేసి క్యారెట్ ప్లస్ యాపిల్ ప్యూరీ పెడదాం అనుకుంటున్నాను. సో, దానికోసమే నేను ఈరోజు వీడియోలో చూపించాను కదా! సో, అందులోనే క్యారెట్ అండ్ ఆల్సో యాపిల్ స్టీమ్ చేస్తున్నాను అనమాట. అండ్ చాలామంది ఎలక్ట్రిక్ది యూస్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇది మ్యాక్సిమం సేఫెస్ట్ ప్రోడక్ట్. అందువల్ల నేను ఇది పర్చేస్ చేసుకున్నా. సో, చిన్నోడికి అండ్ అల్టిమేట్గా నాకు మ్యాక్సిమం ఈ ప్రోడక్ట్ చూపించిన తర్వాత షార్ట్లు కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను. యాక్చువల్గా ఈ వీడియో వ్లాగ్ చేసిన తర్వాత నేను షార్ట్లో పెడదాం అనుకున్నాను. కాకపోతే ఇంకా ఎవరికైనా యూజ్ అవుద్ది కదా. నేను మెయిన్ ఏంటంటే ఏదైనా వీడియోస్ షార్ట్ వీడియోస్ కానీ తీసినవి మర్చిపోతాను పోస్ట్ చేయడం. అందువల్ల తొందరగా పోస్ట్ చేసేసాను షార్ట్. సో, ఎంతమందికి ఎవరొకరికైనా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి. సో, ఇక్కడైతే ప్రాన్స్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ ఇవన్నీ వేసుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేసుకొని నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ వేసి పెడతాను. సో, ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం యూజ్ చేయట్లేదు. అండ్ ఇందులో కొంచెం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే గంజి ఉంటుంది కదా, ఇందాక నేను మీకు చెప్పాను కదా గంజి తాలూకా బెనిఫిట్స్. సో, ఆ నార్మల్ వాటర్ ఎందుకు వేయడం అని రైస్ ఆల్రెడీ అదే బాయిల్ చేస్తున్నాను కదా, వండుకుంటున్నాను కాబట్టి అదే గంజి పెడుతున్నా. ఇక్కడైతే నేను గ్యాస్ ఆఫ్ చేశాను ఫస్ట్. ఎందుకంటే ఆ మరుగుతున్నప్పుడు వేస్తుంటే రైస్ కూడా పడిపోతుంది ఇందులో. అందువల్ల గ్యాస్ ఫస్ట్ ఆఫ్ చేసి ఆ తర్వాత రైస్ అంతా కిందకి వెళ్తుంది కదా, అప్పుడు ఆ గంజి వేసాను అనమాట. సో, ఎలాగోలాగా దాని తాలూకు బెనిఫిట్స్ రావడం కోసం అలా వేసా. సో, ఐడియా బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఆ తర్వాత ఇక్కడ వాటర్ నేను అందులో కూడా మంచినీళ్ళు వేస్తున్నా. మనం తాగే నార్మల్ ట్యాప్ వాటర్ కాకుండా నార్మల్ మన క్యాన్ వాటర్ ఏదైతే తాగుతామో అదే వాటర్ వేసాను. ఎందుకంటే మాకు స్టీల్ వాటరు వేస్తే ఏంటంటే స్టీల్ పాడవుతుంది. నార్మల్ వాటర్తో వేస్తే స్టీల్ పాడేది మాకు. అది కొంచెం డిసడ్వాంటేజ్. ఎందుకంటే మాది సున్నం వాటర్ అనమాట ఫుల్గా. అది జుట్టు అందుకే ఇంకా ఊడిపోతుంది. అండ్ అది అలా పక్కన పెట్టేస్తే చిన్నోడు ఈ లోపల వేసిపోయాడు అండ్ పక్కన మిట్టు వచ్చి తీసుకొస్తున్నాడు చూసారా. అండ్ ఇక్కడ కొంచెం వాటర్ ఉన్నప్పుడే ఆమ్లెట్ వేసేస్తున్నాను. వీళ్ళకి నచ్చదో అని చెప్పి కొంచెం ఆమ్లెట్ తీసి పక్కన పెట్టేశాను కూడా. ఆబ్వియస్లీ ఈ ప్రాన్స్ టేస్ట్ దానికి చాలా బాగా ఇదైందనమాట. చాలా బాగుంది కర్రీ అయితే. ఒకసారి ట్రై చేయండి. నాకు సరిపోదనేది కాన్సెప్ట్తో ట్రై చేశాను అంతే. అండ్ ఇక్కడ చిన్నోడు చేశారా వచ్చేసాడు. అండ్ వాడికి ఈరోజు క్యారెట్ అండ్ ఆల్సో యాపిల్ ప్యూరీ అనమాట. అండ్ చిన్నోడు కోసం సపరేట్ నేను బ్లెండర్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. సో, ఆ బ్లెండర్ ఆల్రెడీ నా దగ్గర ఒక బ్లెండర్ ఉంది. అది కరెక్ట్గా వర్క్ చేస్తుందో లేదో చూసుకొని అది యూస్ చేయడమా లేకపోతే కొత్తది కొనడమా చెయ్యాలి. ఎందుకంటే బ్లెండర్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి ప్యూరీస్ అవి చేయడానికి. మనం ఇప్పుడు వాడుతున్న మిక్సీస్లో ఏంటంటే
కారాలు అవి మసాలాలు ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి సో అది యూజ్ చేయడం మంచిది కాదు. సో మ్యాక్సిమం పిల్లల కోసం ప్యూరీస్ అవి చేసింది మాత్రం సపరేట్గా తీసుకోవడం బెటర్ అనమాట. సో ఇక్కడ నేను రసం చేస్తున్నా, రసం తాలింపు పెడుతున్నాను. ఈ రసం కొంచెం స్పెషల్ అనమాట, మిట్టుగడి ఫేవరెట్ రసం ఇది. మిరియాలు, వెల్లుల్లి అండ్ ఆల్సో పచ్చిమిర్చి రసం అనమాట ఇది. అండ్ ఇదే మెయిన్, అందుకే ఇది చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను చింతపండు పులుసు టొమాటోస్ వేసుకొని మరగబెట్టుకున్నాను. ఆ తర్వాత ఇది కొంచెం ఇలా ఫ్రై చేసేసుకొని అదేంటి తాలింపు పెట్టేసుకున్నాను. మనం జస్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్సీ చేసి తాలింపు వేసుకోవాలి అంతే. చాలా బాగుంటుంది రసము నార్మల్ రసం కంటే. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈరోజు కోడి చిప్స్ చేస్తానని చెప్పాను కదా, సో అందువల్ల బ్రెస్ట్ పీస్ యాక్చువల్గా ఇది 2 days ముందు చేయాలి, బట్ నాకు అసలు చిన్నోడితో కుదరలేదు, అందుకే డీప్ ఫ్రీజ్లో పెట్టేశాను. ఆ తర్వాత మార్నింగ్ తీసి బయటను పెట్టాను, ఈవినింగ్ స్నాక్ కింద చేద్దామని. సో ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అనమాట. బ్రెస్ట్ పీస్ తెప్పించేసే సో దట్ నాకు నచ్చినట్టు స్లీక్గా కట్ చేసుకుందామని. మనకి చికెన్ షాప్స్లో సన్నగా కట్ చేయమంటే వాళ్ళు కట్ చేయరు, సో మనకి ఎలా తగ్గట్టు అలా కట్ చేసుకోవచ్చు కదా, నేను బ్రెస్ట్ పీస్ తెప్పించేసాను. సో ఇది ఒక 1/2 kg ఆర్ అర కేజీ అనుకుంటా, చాలా పెద్దదే వచ్చింది పీస్ అయితే. నేను బోన్లెస్ బ్రెస్ట్ పీస్ తెమ్మన్నాను, ప్రవీణాలు తీసుకొచ్చారు. ఎంత అని తను అడగలేదు, నేనే చెప్పలేదు. సో చూసారా ఇంత సన్నగా పల్చగా చేసుకున్నాను అనమాట. నాకెంత వీలైందో అంత వీలున్నట్టుగా, మరీ అంత పల్చగా అప్పడల్లా కూడా చేసుకోకండి, ఎందుకంటే అవి బాగోవు, మరి అప్పడల్లాగా ఇదైపోతాయి అనమాట. సో అందువల్ల కొంచెం మనకి నోటికి తగిలేటట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మ్యాక్సిమం అన్నీ కూడా అలాగే కట్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాము. ఇందులో నేను 2 eggs వేసాను, ఇప్పుడు ఒక ఎగ్ వేస్తున్నాను కదా. యాక్చువల్గా నాకు ఒక ఎగ్ సరిపోతుందేమో అనిపించి మళ్ళీ సరిపోదేమో అని చెప్పేసి 2 eggs వేసాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎగ్జాక్ట్గా ఇలాగే చేయండి, అద్దరిపోతాయి కోడి చిప్స్. ఇవి నేను ఒక కూకట్పల్లి కేపీహెచ్పి దగ్గర ఒక రెస్టారెంట్లో తిన్నాము, అప్పటి నుంచి మాకు చాలా బాగా నచ్చిందనమాట. కాకపోతే ఇంకా చాలా ఓవర్ ప్రైస్ అనిపించి మేము ఇంకొక 2వ ప్లేట్ మేము ఆర్డర్ చేసుకోలేకపోయాం. లైక్ 800-700 రేంజ్లో ఉందన్నమాట ఇది ఒక ప్లేట్. క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఇచ్చారు. సో అందువల్ల అప్పటి నుంచి ట్రై చేయాలనిపించి సో ఫైనల్లీ ఈరోజు ట్రై చేస్తున్నాను కోడి చిప్స్. అండ్ ఈ లోపు చిన్నోడికి క్యారెట్, యాపిల్ది కూడా అయిపోతే నేను ఇలా అది నేను బ్లాక్ది ఏంటంటే అది మనం మొజిటోస్ చేసుకున్నప్పుడు క్రష్ చేస్తాం కదా, సో ఆ మొజిటో రోలర్ క్రష్ అనమాట అది. సో దాంతో చేస్తున్నాను. అండ్ చిన్నోడైతే బాగానే ఎంజాయ్ చేశాడు. ఇందులో నేను మిల్క్ యాడ్ చేసుకున్నాను. మిల్క్ యాడ్ చేసుకుని ఇంకా హనీ కానీ స్వీట్నర్స్ ఏం వేయలేదు. ఆల్రెడీ క్యారెట్లో, యాపిల్లో కొంచెం మనకి స్వీట్నర్ ఉంటుంది కాబట్టి, న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి దాంతోనే చిన్నోడికి అంత నేను బౌల్ తినిపించినంత అంతా పెట్టలేదు. జస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలన్నట్టుగా చిన్నది పెట్టాను అంతే, చాలా చిన్నది పెట్టాను వాడికి. అంటే లైక్ నోరు తెరిచి తినేటంతటిగా పెట్టాను. నోరు కనుక విప్పలేదో ఇంకా తినిపించడం మానేశాను అనమాట. సో అది. అండ్ మ్యారినేషన్ మీరు ఇందాక చూసారో లేదు నేను మళ్ళీ చెప్తాను. ఈ లోపు నేను బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడానికి బ్రెడ్ ఇలాగా కాల్చుకుంటున్నాను అనమాట. ఇది హోల్ వీట్ బ్రెడ్డే. సో నేను ఇది బ్రెడ్ క్రమ్స్ మీకు నార్మల్గా బయట కూడా దొరుకుతాయి, నాకు ఉంది అనుకున్నాను కానీ ఇంక లేవు. బ్రెడ్ అయితే ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో, మిట్టుగాడికి బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా వాడు ఏదైనా బ్రెడ్ శాండ్విచ్లు ఇలాంటివి చేసుకుంటాడు, బ్రెడ్ ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో, బ్రెడ్, ఎగ్స్ ఇలాంటివి. సో బ్రెడ్ క్రమ్స్ కొంచెం ఆయిల్ అది ఏం లేకుండా కాల్చుకొని పక్కన అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఒకసారి రెసిపీ మరి చూసేద్దాం. 2 eggs, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం రెడ్ చిల్లీస్ ఏంటంటే మిక్సీ చేసుకొని నానబెట్టుకొని మిక్సీ చేసుకోవాలి, ముందుగా నానబెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను, మైదా అస్సలు యాడ్ చేయలేదు ఇందులో, మైదా అస్సలు ఉండదు. అండ్ అదేంటి కార్న్ఫ్లోర్ వేసాను, లెమన్ జ్యూస్ పెడుతున్నాను, అండ్ సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ ఇవి వేసాను అంతే. ఇంకేం కూడా లేవు ఇందులో, ఇంకేం కూడా లేవంటే అంతకు మించి ఏం లేవు అనమాట. సో ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా, పెప్పర్ లేదని చెప్పి పెప్పర్ ఇలా క్రషర్తో పెప్పర్ వేసాను. పెప్పర్ అనేది చాలా బెటర్ టేస్ట్ ఇస్తుంది అనమాట మనకి రెసిపీలోని. అండ్ ఇక్కడ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకొని, ఇందాకే నేను మ్యాక్సిమం ఎగ్స్ అవి వేసిన తర్వాత పక్కన పెట్టుకున్నాను చాలాసేపు. సో దాని తర్వాత కార్న్ఫ్లోర్ అవన్నీ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ కోసం నేను ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని, అవి క్రిస్పీగా ఉంటాయి కాబట్టి దాని తాలూకా బ్రెడ్ క్రమ్స్ అనేవి వస్తాయి అనమాట. మీకు కావాలంటే మీరు బయట కూడా పర్చేస్ చేసుకోవచ్చు, బట్ ఇలా చేసుకుంటే ఈజీ అనమాట, చాలా ఈజీ. బట్ ఇది మెయిన్ టాస్క్ ఏంటి తెలుసా, ఈ కోడి చిప్స్కి ఎన్ని చేసినా సరే అయిపోతాయి, టక్కమని అయిపోతాయి స్నాక్. అంటే ఇలా అద్దుకొని పెట్టుకోవడం అనేది కష్టం అనమాట. మనం నించొని కొంచెం సేపు అలా
చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే ప్లేట్లోకి తీసాను కదా, సో నేను ఇక్కడ సెపరేట్ చేశాను, కొంచెం కొంచెంగా తీసి చేశాను. మీరు అంతా ఒకే దాంట్లో ముంచితే అందులో ఉన్న వెట్నెస్, చికెన్లో ఉన్న వెట్నెస్ ఏమో ఈ మొత్తం బ్రెడ్ క్రమ్స్ అంతా తడిగా అయిపోతాయి. సో బెటర్, చూసారా కోటింగ్ ఎలా ఉంది అనేది. సో ఇక్కడ కొంచెం కొంచెంగా మీరు తీసుకుంటూ కోట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ మ్యాక్సిమం ఆయిల్ కూడా పెట్టేసుకోండి, బెటర్ అనమాట. కొంచెం ఆయిల్ మరుగుతుంది కదా, మీరు ఈ పోర్షన్స్ వైజ్ మీరు ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను చాలా అయితే చేశాను ఈరోజు. మ్యాక్సిమం నాకు 3 వాయిలు వచ్చింది మొత్తం. 2 వాయిలు హ్యాపీగా అందరం తినేసాం, కానీ 3వ వాయి వచ్చేసరికి స్లో అయిందనమాట మాకు బండి. సో ఇక్కడ నూనె మొత్తం కొంచెం వేగిన తర్వాత, అదే బాగా మసిలిన తర్వాత పెద్ద మంట మీదే హై ఫ్లేమ్ మీదే నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. సో అది. అండ్ కోడి చిప్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా వస్తాయి, ట్రై చేయండి. ఇందులో మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుని, నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేయలేదు. నేను చూసిన రెసిపీలో అయితే చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ ఉన్నాయి. సో నేను నాకు తగ్గట్టుగా నా ఇంట్లో ఎలా తింటారో దానికి తగ్గట్టుగా నేను కస్టమైజ్ చేసుకుంటాను. ఇదేనే కాదు, ఏ రెసిపీ అయినా సరే ఇంట్లో ఇలా అయితే తింటారు, ఇలా అయితే తినరు. ప్రవీణ్ ఏంటంటే పుదీనా వేస్తే తినరు, సో నేను తన కోసం ఏదైనా చేస్తే పుదీనా యాడ్ చేయను. సో మిట్టు కూడా ఇలా అయితే తిండు. అలా నాకు కొన్ని ఉంటాయి కదా, తెలిసి ఉంటాయి కదా, సో దాని తగ్గట్టు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి తెలుసా, మెయిన్ బ్రెడ్ క్రమ్స్ వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు ఇవి ఎలా ఉంటాయి అంటే కరెక్ట్గా చెప్పాలంటే చికెన్ పాప్కార్న్ మనకి KFCలో ఎలా అయితే ఇస్తారు సేమ్ అలాగే ఉంటాయి అనమాట. కాకపోతే నేను చిప్స్ లాగా చేసుకున్నాను, మీరు చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసుకొని ఫ్రై చేసుకుంటే సేమ్ పాప్కార్న్ లాగే వస్తుంది అనమాట. మరి మైదా అవి యాడ్ చేయలేదు కాబట్టి హ్యాపీగా తినొచ్చు. అండ్ మీరు ఎయిర్ ఫ్రైర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను ఎయిర్ ఫ్రైర్లో పెట్టలేదు ఈసారి, ఎందుకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కదా, ఎయిర్ ఫ్రైర్లో ఎన్ని పెడతామని చెప్పి ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకోలేదు. సో ఇందులో మీరు ఆరిగానో కూడా వేసుకోవచ్చు. అండ్ ఆల్సో కొంచెం అదేంటి పెరి కూడా యాడ్ చేసుకోవచ్చు, జల్లుకోవచ్చు బయట. బట్ నేను ఇక అవన్నీ ఏం జల్లలేదు, జస్ట్ అలా తినిపించాను అనమాట. మిట్టుగడికి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాడు థ్యాంక్ యూ అని చెప్పాడు అనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. సో మా పెద్దోడికి పెట్టాను, నాకు పెట్టవా అన్నట్టు చూస్తున్నాడు, చూసారా చిన్నోడు. బాగుందానికి ఎవరు చేశారు తెలుసా? మా అమ్మ చేసింది. నువ్వు తింటావా చిచ్చు? నువ్వు తింటావా? నువ్వు తింటూ నీకు వండి పెడతానే. అప్పుడు అన్నీకి నీకు నాన్నకి యోమా అలా 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 వెంటనే పడి కొడుతున్నాడా? అలా చిచ్చు తిను, మీటో తీసుకో. క్రిస్పీ ఉన్నాయి కదా, బొమ్మ సూపర్ ఉన్నాయి మా. ఇది ఫోకస్ అవ్వట్లా. చికెన్ తింటావేటే? చికెన్ తినవాడు రాజులు. ఫోన్ పట్టుకొని నీకు ఫోన్ అయిపోయాయి, ఇంకా అన్ని వైపు చూడటం లేదా? చిచ్చు అన్నయ్య మిటు నువ్వు ఎలా వెళ్ళు, మిటు బయటికి వెళ్ళు, ఎలా వెళ్ళు చెప్తాను. నీ వైపు చూస్తా. అలా వెళ్తే ఎవరిని అడిగి వస్తాడా? అన్న బంగారమే అన్న తెలుసు. మ్యాక్సిమం పనులన్నీ అయ్యాయి అండ్ కుకింగ్ అవంతా అయిపోయింది. అండ్ చిన్నోడికి నూనె రాసి స్నానం కూడా చేపించాను. ఆ తర్వాత క్లీనింగ్ అనమాట. సో ఇక్కడ ప్రవీణ్ లేరా చూసుకోవడానికి, మీరు అలా అనుకోవచ్చు, తను పడుకున్నారనమాట. ఇంకా కొంచెం
నాకు ఇంక తనకి ఇవ్వడం నాకు నచ్చలేదనమాట. సో, తను రెస్ట్ తీసుకుంటున్నారు కదా! వర్క్ అది ఉంటది కదా! అని చెప్పేసి. సో, ఇక్కడ మిట్టు కూడా షూట్ చేస్తున్నాడు. యాక్చువల్‌గా వాడు చూసుకుంటా అన్నాడు గానీ, లేదు డాడా వాడు నేను అలవాటు చేసుకుంటానులే అని చెప్పేసి నేను ఎందుకంటే మిట్టుగాడు కూడా హాస్టల్‌కెళ్ళిపోతాడు కదా! ఇంక దాని తర్వాత నాకు ఇంకా బర్డెన్ అవుతది. వాడైతే ఇప్పుడు మాక్సిమం చూసుకుంటున్నాడు చిన్నోడిని. నేనేమైనా కిచెన్‌లో వర్క్ చేసుకున్నప్పుడు. సో, నేను ఇలా కొంచెం అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాననమాట. బట్ చేయలేకపోయాను వాడిని ఎత్తుకొని. ఎందుకంటే ప్లాట్‌ఫామ్ ముందుకెళ్ళి క్లీన్ చేసేటప్పుడు వాడి కాళ్ళకి తగిలేస్తుంది. సో, మంచిదే కదా! కొంచెం అలవాటు చేసుకోవడం. ఎందుకంటే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా చేసుకోవడం అనేది చాలా బెటరు. అందుకని నేను ఇలా ట్రై చేశాను. యోలా బుల్లి బుచ్చికాయ ఏమి అంత కోపంగా చూస్తున్నావు? ఏమి ఎంత కోపంగా చూస్తున్నారు మీరు? కూర్చో, కూర్చో. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. చెప్పా ఎప్పుడు క్లీనింగే ఉంటుంది అని అంటున్నానని చెప్పేసి మిట్టు ఈరోజు మొత్తం నా కోసం ఈ టీవీ యూనిట్ కానీ అన్నీ క్లీన్ చేశాడనమాట. సో, వాడే షూట్ చేసి నాకు తీసుకొచ్చి చూపించాడు. నేను చిన్నోడికి పాలు పడుతున్నానని వాడే తీసుకొచ్చి చూపించాడు. ఇలాగ మొత్తం క్లీన్ చేశానని చెప్పి. సో, కొంచెం వాడు నా కోసం చేసినందుకు క్లీనింగ్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఈరోజు కోడి చిప్స్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. అండ్ ఏమైనా రెసిపీస్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. టేస్ట్ అంత బాగున్నాయి అనమాట. నేను డీటెయిల్గా చెప్పాను లేదా నాకు కొంచెం క్లారిటీ లేదు అందుకే అడుగుతున్నా. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ గ్రేట్ డే. టాటా.